హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి హ్యుండై క్రేటా 2016 ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అనమాట. కంప్లీట్గా టాప్ ఎండ్ వెహికల్, రెడ్ కలర్ అనమాట. కేవలం 1,04,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. బండి నెంబర్ వచ్చేసి 4774 అండి, ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సో ఎస్ఎక్స్ ఆప్షనల్, కంప్లీట్గా టాప్ ఎండ్ వెహికల్. డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గర వీడియో చేయడం అయితే జరుగుతుంది అపార్ట్మెంట్లో. సో ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి వీడియో లాస్ట్లో చెప్తాను. ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ మొత్తం ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో చూసుకున్నట్లయితే మీరు ఫ్రంట్ బంపర్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే రెండు హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఫ్రంట్ గ్రిల్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు గ్రిల్లో. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు వెహికల్ ఇంతవరకు. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవండి ఫెండర్ పైన. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైరు అలాయ్ వీల్ ఉంటుంది. టైర్ చూసుకున్నట్లయితే 30% వరకు అయితే ఉంది. సస్పెన్షన్స్ చూసుకోవచ్చు. సస్పెన్షన్స్ వర్కింగ్ ఫైన్ ఉన్నాయి. అలాగే డిస్క్ బ్రేక్స్ కూడా చూసుకోవచ్చు అండి. డిస్క్ బ్రేక్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అండర్ బాడీలో కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. వర్క్ అయితే లేదు వెహికల్లో. రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బండి కొనుక్కొని ఇన్సూరెన్స్ చేసుకొని తిరగడమే. సో ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. సో ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయిందండి. గీతలు పడడం వల్ల రీప్లేస్ చేస్తూ ఉంటారు. రిమైనింగ్ గ్లాసెస్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ గ్లాస్ అనమాట. ఇట్లాంటి రీప్లేస్మెంట్స్ జరగలేదు. ఫిల్మ్ వేయించుకొని ఉన్నారు. డోర్ లైనింగ్ కానీ బాడీ లైనింగ్ కానీ మీరు చూసుకోవచ్చు. ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే లేదు. ఎక్కడ పంచింగ్ అనేది ఎక్కడ డ్యామేజ్ అయితే లేదనమాట. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ అండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. సో చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్తోనే ఉంది. గ్లాసెస్ ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే డోర్ లైనింగ్ చూసుకోవచ్చు. డోర్ బాడీ లైనింగ్ చూసుకోవచ్చు. ఎక్కడా కూడా పంచింగ్ అనేది డ్యామేజ్ అయితే జరగలేదన్నమాట. సో రేర్ సీట్ కవర్స్ కూడా ఫుల్లీ లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే రేర్ ఏసీ వెంట్ కూడా ఉంటుంది ఈ వెహికల్లో. కంప్లీట్గా లెదర్ ఫినిషింగ్ తోటి హ్యాండిల్స్ ఇచ్చారు ఈ వెహికల్లో. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి, చూసుకోవచ్చు. అలాగే క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. వెనక లెఫ్ట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 50 to 60% అయితే ఉందండి. షాకర్ కూడా ఎట్లాంటి కంప్లైంట్ అయితే లేదు. వర్కింగ్ ఫైన్ ఉంది షాకర్ కూడా. అలాగే ఇక రేర్ ప్రొఫైల్, కంప్లీట్ లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు కార్లో. అలాగే కంప్లీట్ రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే బంపర్ ఎట్లాంటి డ్యామేజ్ లేవు. రీప్లేస్మెంట్స్ జరగలేదు. అలాగే ఫెండర్ కూడా క్వార్టర్ ప్యానల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. రెండు టెయిల్ లైట్స్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చిన స్టాక్ లైట్సే ఉన్నాయి. ఎట్లాంటి డ్యామేజ్ కానీ రీప్లేసెస్ కానీ జరగలేదు. అలాగే వెనక గ్లాస్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాసే ఉంది. డిక్కీ లోపల కూడా చూసుకోవచ్చు. డిక్కీలో ఎక్కడా కూడా రిపేర్ అయితే జరగలేదు. కంపెనీ నుంచి వచ్చిన పెయింట్ కానీ అంతా కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది చూసుకున్నట్లయితే. అలాగే ఇటువంటి స్క్రూస్ ఇప్పడం కానీ కూడా జరగలేదండి. డిక్కీ లోపల చూడొచ్చు మీరు. స్టెప్నీ టైరు 95% అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టైర్ అలాగే ఉంది. ఎటువంటి ఎక్కువ యూస్ చేయలేదన్నమాట. అలాగే డిక్కీలో చూసుకోవచ్చు మీరు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. డీఫాగర్ లైన్స్ కూడా ఉంటాయి ఈ వెహికల్లో. కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి డీఫాగర్ లైన్స్ అయితే ఉంటాయండి. ఇక రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్గా చూసుకోవచ్చు వెహికల్ని. రైట్ సైడ్ వెనక టైర్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా
2020లో అయితే చేంజ్ చేశారు. టైర్ కూడా 50 to 60% ఉంది. షాకర్ ఎట్లాంటి కంప్లైంట్ లేదు. రేర్ వ్యూ అండి, అండర్ బాడీ రేర్ వ్యూ అనమాట. ఎట్లాంటి రస్టింగ్ అనేది లేదు, ఎక్కడా కూడా డ్యామేజ్ కానీ రస్టింగ్ కానీ లేదనమాట. ఎగ్జాస్ట్ కూడా చూసుకోవచ్చు మీరు. అలాగే ఫ్యూల్ ట్యాంక్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్కడా కూడా వెహికల్లో. కొన్ని వెహికల్స్కి అండర్ బాడీ డ్యామేజెస్ ఉంటాయండి, అందుకనే అండర్ బాడీ కూడా చూపిస్తాం మేము క్లియర్గా. సో రైట్ సైడ్ రన్నింగ్ బోర్డు, లెఫ్ట్ సైడ్ రన్నింగ్ బోర్డు ఆల్రెడీ చూసారు. రైట్ సైడ్ రన్నింగ్ బోర్డు అండి. అలాగే రైట్ సైడ్ వెనక డోరు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉన్నాయి, స్టాక్ గ్లాసెస్తోనే ఉంది. ఎటువంటి రీప్లేస్మెంట్స్ అయితే జరగలేదు. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదనమాట. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క బాడీ లైనింగ్ ఇక్కడ డ్యామేజ్ లేవు. పంచింగ్ కూడా చూసుకున్నట్లయితే మీరు క్లియర్గా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. సో అలాగే డోర్ రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఇట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. మీరు చూసుకోవచ్చు, లాక్ అన్లాక్ అవుతుంది అనమాట, సౌండ్ వస్తుంది. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు. డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. ఇంటీరియర్ కూడా ఎట్లాంటి డ్యామేజ్ ఎక్కడా లేవు, కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ చూసుకున్నట్లయితే 30% వరకు అయితే ఉంది. డిస్క్లు కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉన్నాయి. సస్పెన్షన్ కూడా వర్కింగ్ ఫైన్ ఉంది, చూసుకోవచ్చు. సస్పెన్షన్ కూడా వర్కింగ్ ఫైన్. ఇంటీరియర్ చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ, కీ ఇక్కడ వేసేస్తున్నాను. అలాగే మీకు పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ టచ్ చేసి వదిలేసాను, స్టార్ట్ అయిపోయింది వెహికల్. లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది. 1,04,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. జెన్యూన్ రీడింగ్, 2016 మోడల్ ఇది. సో మీరు మళ్ళీ చూసుకోవచ్చు, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అనమాట. ఏసీ వర్కింగ్ ఫైన్ ఉంది. చూసినట్లయితే ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అండి. సెంట్రల్ లాక్ వర్కింగ్, ఆల్ పవర్ విండోస్ వర్కింగ్ అనమాట. ప్రతి పవర్ విండో వర్కింగ్. అలాగే 180 వాట్స్ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఇంకా ఆటో ఫోల్డ్ ఆర్విఎమ్స్ ఉంటాయి. రైట్ సైడ్ వర్క్ అవ్వట్లేదు, లెఫ్ట్ సైడ్ వర్క్ అవుతుంది. రైట్ సైడ్ ఏమో రిపేర్ ఉన్నట్టుంది, చేయించుకోవాలి. అలాగే ఆల్వేస్లో రైట్ సైడ్ వర్క్ అవుతుంది. మీరు చూసుకున్నట్లయితే రైట్ సైడ్ వర్క్ అవ్వట్లేదు, లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ అవుతుంది. ఏదో కానీ మొత్తానికి రైట్ సైడ్ కనెక్షన్ తప్పింది. లెఫ్ట్ సైడ్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది 4 వేస్లో కూడా. మీకు ఇక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. ఏసీ ఆన్లో ఉంది, చూసుకోవచ్చు మీరు. ఇంజన్ బే విషయానికి వస్తే ఇంజన్ కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇంజన్ అన్టచ్ ఇంజన్ అనమాట. ఇప్పటివరకు ఎటువంటి ఇంజన్ మీద రిపేర్స్ అయితే చేయలేదు. యాప్రాన్స్ కూడా తీసుకోవచ్చు. రైట్ సైడ్ యాప్రాన్, లెఫ్ట్ సైడ్ యాప్రాన్ రెండు కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు. అలాగే వేరియర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. టైమింగ్ చైన్ ఆల్రెడీ 1,00,000 కిలోమీటర్స్లో చేంజ్ చేస్తారు, సర్వీస్ చేశారని అయితే చెప్పారు. సో ఇంజిన్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఎటువంటి బ్లోబ్యాక్ అయితే లేదు ఇంజన్లో. తీసుకున్నట్లయితే ఇంజిన్ పర్ఫెక్ట్ అయితే ఉంది, ఏసీ పర్ఫెక్ట్ ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 9,50,000 చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్. డైరెక్ట్ ఓనర్ ఇంటి దగ్గరే ఉంది వెహికల్. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.